మద్ది చెట్లకు మాటలు నేర్పి లొద్దిమానులకు యుద్ధం నేర్పి మద్ది చెట్లకు యుద్ధం నేర్పి లొద్దిమానులకు యుద్ధం నేర్పి గడీల నుండి దొరలను దరిమిన గెరిల్ల దండుకు గుండె కాయగయి దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా అలాయి బలాయి తీసుకొని ఆటలాడుకుందమా ఆగని జన పోరాటంలో భాగమైపోదమా దోస్తర దీనందమా దోస్తి గట్టుకుందమా దోస్తర తీసుకొని ఆటలాడుకుందమా గరం మసాలెంతో వేసి ఘాటు పొగలు లేపిన మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో మీరేమో పులి అంటుండ్రు అబ్బా ఆ పులి ఇప్పుడు మేకలకు కూడా భయపడేటట్టు అయిపోయింది నా పరిస్థితి. ఆరోగ్యం లేదు నాకెట్లా. ఆచార్య కాసిం గారి మీద తమ్ముడు సోదరుడు కాకుండా ఆయన ఎప్పుడు చెప్తున్నాడు నేను చెప్పిన సందర్భంగా ఈరోజు చెప్పాలనుకున్నా. తనేమైతే థ్యాంక్ యూ మీరు అట్లా పెద్ద ఏజ్ కదా, నాకు కొంచెం మీరు సహకరిస్తే నేను ఒకటి రెండు పాటలు పాడతాను మిమ్మల్ని. అది ఏమైందంటే ఇక్కడ ఈ సభ పైన ఈ సభ నడుపుతున్నా, ఈ ఉత్సవాన్ని నడుపుతున్నా నేను తమిళనాడులో ఉన్నానా, కర్ణాటకలో ఉన్నానా, లేకుంటే మధ్యప్రదేశ్లో కబీర్ సమ్మాన్ ఉత్సవంలో ఉన్న దానికంటే అంత గొప్ప సభ ఇది. చాలా ఆలోచనా పరులు, జ్ఞానులు, అనేక అభిప్రాయాలున్న, మానవత్వాన్ని మరవని వాళ్ళు, విదేశాల నుంచి వచ్చి ఎంతమంది అంటే దీన్ని నడుపుతున్న మిత్రులు కాసిం గారు. చిన్నప్పుడు నేను బొకసతి కాదు ఆ విష్ణుతో అనేది, అరే కాసిం కష్టపడితే ఐఏఎస్ అవుతారని. కానీ ఐఏఎస్ అయితే ఒక అధికారి అవుతుండే, కానీ ఎందుకంత జ్ఞానం ఉంటుంది అందులో, అతిశయోక్తి లేదు, నాకు అవసరం కూడా లేదనుకో. ఎందుకంటే చాలా కుటుంబం, వాళ్ళ నాన్నగారు మాకు ఆరాధ్యుడు వీరన్న గౌడు, మాకు అన్న అక్కడ అన్నంటే ఒక ఉద్యమకారుడు, ఒక చెగువేర లాంటి మనిషి ఆ ఊరికి. అలాంటి ఊరిలో పుట్టిన అతను మా ఊరి పక్కనే. అలాంటి ఆచార్య కాసిం గారు తమ్ముడు. తర్వాత చిన్ని చరణ్ అద్భుతమైన సంగీత దర్శకులు, రచయిత. వరంగల్ సీను అద్భుతమైన పల్లె జీవితాన్ని మీకు వినిపించిన గాయకుడు, కవి. తర్వాత అమ్మ రోజారమ్మని, తర్వాత వచన కవులు అందరి పేర్లు మీకు అందరి పేర్లు వరుసగా మీకు అమ్మ తర్వాత కింద ఆచార్య కమలాకర్ శర్మ గారు, సూర్య ధనంజయ గారు, ఇంకా చంద్ర గారు, అందరూ పేరు మీ కమిటీ. తర్వాత అమెరికా నుంచి వచ్చిన సౌండ్ తక్కువ, అక్కడి నుంచి వచ్చిన హరీందర్ రెడ్డి అన్న ఉన్నాడుకో. నేను హరీందర్ రెడ్డి అంటే తెల్ల, బాగా పొలాల కొంచెం వచ్చి ఇండియా వచ్చినప్పుడు చాలా తెల్లగా ఉంటాడు, అందంగా ఉంటాడు ఆయన. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. కానీ మా పాత దోస్తే మీరేం పెట్టలేదు సభలకండ కదా, నా అలచంద్ర వంక సభ హాలు మీటింగ్ ఖర్చు ఆయనే ఇచ్చిండు, గుర్తుపెట్టుకోండి. అంటే అప్పుడు నాకు అట్లా సహాయం ఆయన ఉంటుంది. తర్వాత ఇక్కడ తెలంగాణ గ్లోబల్ ఆర్గనైజేషన్ అమెరికా ఎప్పుడు అయినా నేను కలిసే 2-3 వ్యక్తులలో కలవల ఆయన చాలా మంచి మా కలవల విశ్వ కలవల అంటే నేను విశ్వేశ్వరరెడ్డి కలవల వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ చాలా సాత్వికమైన, చాలా ఆలోచన వాడు, చాలా యాక్టివ్ అక్కడ. వారు మమ్మల్ని ఆదరిస్తారు, చాలా కుటుంబ సభ్యులు. ఆచార్య రవి గారు నాకు విమర్శకుడు ప్రసిద్ధి అది. తర్వాత తెలుగు సాహిత్యాల్లో కవులను, సాహిత్యాన్ని తన ఒరవడుతున్న గొప్ప సాహితీవేత్త యాకూబ్ గారు, అమ్మ శిలాలత గారు, కవయిత్రి కుప్పిలి పద్మ గారు. నేను అమ్మ అక్కడ ఉంది పైకి వెళ్తుంటే వాళ్ళు ఇది నేను చాలా మీ యొక్క ప్రశాంత్ ఈ రాత్రి, అందుకే ఉపన్యాసాలు ఏమి నాకు పాడతా
ప్లీజ్. అయితే నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఎక్కువ మీకు టైం తీసుకొని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే ఇప్పుడేమో సౌండ్ నేను ఒకటిన్నర వచ్చేది. హలో, వినపడతలేదు. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి పోయిండా అని ఓకే. అయితే నేను ఆ తమ్ముడు ఆ చిన్నోడు పాపం రాత్రి మర్చిపోయినా అదన్నాడు. నేను ఆ సభ వచ్చిన ఆ నరసింహ ఉండి 2-3 సార్లు నీకు సన్మాన సభ పెట్టాలంటే నాకు నేను మీరు నమ్ముతారా, బాహుబలి సినిమానే నేను చూడలే. నాకు యాదికుండదు నా పాటలు కూడా. నేను సినిమాలు రాసిన పాటలు కూడా నేను యాదికుండవు. అయితే బాంబేలో కలిసిండు. బాంబేలో నా ప్రోగ్రాము నిజంగానే ఊగిపోతుంది. మనోడు వచ్చిపోయి ఇంత గొప్ప పాట అని అక్కడ బాంబేలో ఆ ఊరికి సభకు నాకు సన్మానం పెట్టి పోవాలి. కానీ అక్కడ బాంబేలో నేను సన్మానం చేసి వచ్చిన అంత గొప్ప అద్భుతంగా నీవు అట్లా చేతులట్లైనా సర్వ ఆత్మావత్ సర్వభూతాన్ని. అందరూ గురువులే, అందరూ గొప్ప వాళ్ళే. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. నేను చాలా వినయవంతుని. నీవు ఈ భూమి వీసే గాలి, మోసే నేల. బాబు మైక్ ఇదేనా కొట్టిందో బాబు బేస్. హలో, ఇంకా చెయ్యి మార్చకండి, మీరు చెయ్యి పెట్టద్దు. వీసే గాలి, పచ్చని పచ్చని మీరు అన్నందుకు అక్కడే వస్తా. పచ్చని కొండవాలు, పచ్చని కొండవాళ్ళు కనుపట్టుగా కొమ్మల నూపుచుండే. ఎప్పుడప్పుడు నేను కూడా కొంచెం పద్యాలు రాస్తాను, కరెక్ట్ రాయను. అయితే ఛందస్సు ఉంటుంది అంటారు. కానీ పచ్చని కొండవాళ్ళు కనుపట్టుగా కొమ్మల నూపుచుండే. తా తెచ్చిన జల్లులను కురిసి తిక్కునకేగడు మబ్బు కన్నే. మరి మైకు హలో, నాకు ఎక్కువ రాదు. ఓకే, బాగుంది. దాని దగ్గర ఉంటే గుంజుతు మానిటర్స్ ఇవ్వంచ నాకు. ఎందుకంటే ఇంతమంది మీరంతా ఒక్కరొక్కరు మామూలు మీ ముఖాలలో వేల విద్యుత్ తేజాలు కనపడుతున్నాయి. మీరంతా జ్ఞానులు మీరు. ఎందుకంటే పెద్ద ఆస్తులు, డబ్బులు, సినిమా హీరోలు, ఆ ప్యాషన్కి ఇది చిరంజీవి మెగాస్టారు మహేష్ బాబు కూడా వచ్చినా మీరు లెక్క చేయనంత పాటను, కవిత్వాన్ని ఎక్కువ చేసుకున్న మహోన్నతమైన నేల ఈ ఉస్మానియా గడ్డ. నేను ఆశ్చర్యపోతున్నా. ఎక్కడో మైసూరులో దసరా ఉత్సవాల సంఘ కోటలో ప్యాలెస్లో జరిగే ఉత్సవాల కన్నా మించి కవిత్వాన్ని ఇట్లా ఆనందం చేసే పరిస్థితిని కల్పించిన మిత్రుడు కాసిం కానీ, తెలుగు డిపార్ట్మెంట్ కానీ, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆయన మీద నమ్మకం ఉంది. మీరు నా అమ్మాయి రోజారామన్ ఒక మంచి మాట చెప్పింది. ఆయన ఏ మాట మాట్లాడినా ముత్యాలు జాలు వారినట్లని. అది అట్లా మేము మాట్లాడలేము, వాస్తవం చెప్తున్నాం. అలాంటి మిత్రుడు రఘు గారు వీళ్ళందరూ ఉన్నారు. యాకూబం. నేను ఏం చేయాలో ఇప్పుడు అర్థం కాక నాకు ఏంటంటే ఒక్కొక్క పాట నేను సినిమా పాటల గురించి చెప్పాను. ఎందుకంటే నన్న తల్లి రాయల్లాసి అది రాసిన కానీ నేను చెప్పాను. జై బోలో అమరవీరులకు, జై బోలో అమరవీరులకు, యోధులందరికీ, మన అన్నలందరికీ,
ఏం పాట అది అప్పుడు అది పాట. పోడుగొట్టిన గిరిజన చెమటను తాగి ఊరిన తెల్లోనికెదురుగా, పోడుగొట్టిన గిరిజన చెమటను తాగి ఊరిన తెల్లోనికెదురుగా, మన్నెపు అడవుల కొండరెడ్లతో అంటే ఫస్ట్ సినిమా పాట. దండుగట్టి అంబెక్కు పెట్టినడు భారత గిరిజన సాయుధ పోరుకు పాదులేసి తన ప్రాణమొడ్డిన సీతారామరాజుకు జై బోలో, సీతారామరాజుకు బిర్సా ముండకు జై బోలో, కొమరం భీముకు జై బోలో. ఇంకా స్థాయి లేదు, మనం చెప్పే నైతిక అర్హత లేదు. మహోన్నత యోధులు వాళ్ళు. అలాంటి పాటలు మొట్టమొదటి సినిమాలో ఈ పాటతో మొదలు. మద్ది చెట్లకు మాటలు నేర్పి లొద్దిమానులకు యుద్ధం నేర్పి, మద్ది చెట్లకు యుద్ధం నేర్పి లొద్దిమానులకు యుద్ధం నేర్పి, గడీల నుండి దొరలను దరిమిన గెరిల్ల దండుకు గుండెకాయయి, దండకారణ్యపు కొండల పైన పండు వెన్నెలై కాసిన మరుల జై బోలో, జై బోలో అమరవీరులకు జై బోలో, జై బోలో, జై బోలో అమరవీరులకు జై బోలో. తప్పటడుగుల ప్రాయమందున దున్నే నాగటి సాల్ల చూసినడు, పంటలిచ్చా విత్తుల బదులు తుపాకీ మొక్కల నాటమన్నాడు. ఆ మాట విన్న నీ తల్లి భారతి నేను కన్నందుకు తను ధన్యమై తిననే, నా పిడికడి దేహం బూడిదైనా సరే నమ్మిన ఆశయ మొదలనన్నాడు. ఉరికొయ్యలపై ఉయ్యాలుగిన భగత్ సింగ్కు జై బోలో, యుద్ధం సింగ్కు జై బోలో, కర్తార్ సింగ్కు జై బోలో, కర్తార్ సింగ్కు జై బోలో, జై బోలో, జై బోలో అమరవీరులకు జై బోలో. ఇట్లా ఆ కృష్ణ గారు, ఆ శంకర్ డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమాకి రాయించుడు. తర్వాత పల్లె కన్నీరు, దోస్తరా దీనందమా, దోస్తి గట్టుకుందమా, అలా ఇవ్వాలయి తీసుకొని ఆటలాడుకుందమా, ఆగని జన పోరాటములో భాగమైపోదమా, దోస్తరా దీనందమా, దోస్తి గట్టుకుందమా, దోస్తరా తీసుకొని ఆటలాడుకుందమా. అది పాట. ఎందుకంటే ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పను. ఎందుకంటే మీకు చెప్పకపోతే ఎవరు చెప్పుకోవాలి? ఏం పాటలు అవి. అందులో ఆ పాట తర్వాత బతుకమ్మ బతుకమ్మ, తర్వాత దొరసాని సినిమాలు. మేమే ఫేమస్ గల్లీ కాదు, ముందే గల్లీ. దొరసాని సినిమాల కంచెలడ్డున్న కోయిల పాట ఆగునా, కొంచెం కొద్దిగా కవిత్వం చెప్పిన అనమాట. కంచెలడ్డున్న కోయిల పాట ఆగునా, కదిలే సుడులున్న సేపై తాపునా, వంతెనేది లేకున్నా మనసు పరుగు ఆగునా. ఇట్లా నింగిలోన పంచి అట పాటలు రాసినాము. కానీ అవన్నీ నేను ఎక్కడ చెప్పను. ఇప్పుడు 7-17 సినిమాలు రాసిన. షరతులు వర్తిస్తాయి, సూపుల గాలనరా, రాజుగారు రాజా, కొన్ని పాటలు ఇట్టు కూడా అయితే అంటారు. అయితే కాకపోతే ఎందుకంటే సినిమాకు ఇప్పుడు ఆ చరణ్ అన్నాడు, కానీ సినిమాకు ప్రజా సాహిత్యానికి సరిపడదు, పడదు పడదు పడదు. ఎందుకంటే నీ అక్షరం పాట మొదలుపెట్టిన చిన్న వయసులో ఎక్కడ
9 తరగతులను 8 తరగతులను కాకర పాదులకు కాలువ కట్టినప్పుడు, నిమ్మ పండ్లముకు నీళ్లు పెట్టినప్పుడు, అంటరాని ఆకు వలము దింపినప్పుడు, ముట్టరాని ముళ్ళ కంపలేరినప్పుడు, శరవంక తుమ్మల్ల కొమ్మ నరికినప్పుడు, కోత ఓసప్పుడు, కుప్పను పెట్టు బాటలో యారంగ బండి పాట ఎక్కడ నేర్పిండ్రు? ఎవరు నేర్పిండ్రు సాహిత్యం? ఎవరు నేర్పిండ్రో మహాత్ములు ఒక్కరేంది మనం అనుకుంటాం. కానీ శ్రీనాథ పోతన కవిరాజులు మొదలుకొని, అన్నమయ్య నుంచి మొదలుకొని గద్దరు వరకు అందరూ జానపదుల వరకు ఇక్కడ కవిత్వానికి సాహిత్యానికి మౌఖిక మారుగా దేశి లేదు. అది భావోద్వేగం, దానిలో భావనా పటిమ, జీవితం అద్భుతంగా చెప్పే ఏ భావన కవులైనా సరే అనొచ్చు. మనం మాకు తెలియకునే అర్జని కాంచ భూమి సరుడంబర చుంబి శిరస్సరజ్జరి పటల మహుర్మూట్ల తభంగ తరంగా అనొచ్చు. మాకేం అర్థం కాదు నాకు ఇప్పటికీ. చదువుతా నేను కూడా దాదాపు 100 పద్యాలు చంపుతా. కకుబంత కాంత విశ్రాంత యశో విశాల త్రిశంకును పాలుని ఇల్లు అంటాం. కానీ కకుబంత ఏంది, కాంత ఏంది, త్రిశంకును పాలుడేంది అంటే ఏం చెప్తామంటే తెలుగు డిపార్ట్మెంట్కి పెద్ద ప్రశ్న. దాన్ని అది చెప్పే గురువులు చిన్న కకుబంత అంటే అంత ఆకాశవంతనో లేకుంటే ఇవన్నీ చెప్పాలంటే మరి చెప్తారు. ఉంటుంది దాని ఉనికి దానికి ఉంటుంది కాదనం. దేని ఉనుకున్నా దేని కళారూపమైనా సరే. అంతకు ముందున్నారు ఒకరు, మా రాజేంద్ర అన్న పేరు మర్చిపోయినా, చాలా గొప్ప మంచి మనిషి ఆయన. నిజంగా 500 మంది టీచర్లకు ఆయన ఉద్యోగాలు ఇప్పించినాడు ఆయన. మా ఊరి పక్కనే దొర పెద్ద దొర పాపం ఇక్కడ వచ్చి అమాయకంగా మాట్లాడుతున్నాడు ఆయన. పెద్ద కోట వాళ్ళది. అయితే నేను అయితే ఆయన కవిత్వం గాథాసప్తశనాడు. గాథాసప్తశతిలో వర్షం పడుతుంటుంది, ఉరుములు మెరుపులు. బహుశా 4వ ప్రకరణం పద్యం 21 నెంబర్ కూడా చెప్తాను. ఉరుములు మెరుపులు గాథాసప్తశి. వర్షం పడుతుంటే ఉరుములు మెరుపుతుంటే తల్లి తన బిడ్డను ఎక్కడ తడిసిపోతానని తల్లి కొంగు కప్పిట్ట తన పసిబిడ్డ 3 నెలల పాపమే తను వంగుతుంది. భయంకరమైన వర్షం. అప్పుడు బిడ్డ తడిసిపోతుంది. అరే తల్లి ఇంత వంగినట్టు తడిసిపోతా అంటే బిడ్డపై బెంగతో తల్లి కన్నీళ్లు గార్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. అలా జిందగీ అని పెట్టినారు. అలా జీవితాన్ని పట్టుకున్న వాడే కవి. జీవితం రాయడం, జీవితం చాలా గొప్పది. వీసే గాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దు నింగి, 5 రూపం ఈ గూటి దీపం. ఇది చాలా అందమైన జీవితం. ఇక్కడ చల్లని పిల్లగాలులు, చక్కగా విచ్చిన పూలు, తిలకాంబద నీలాంబర్యా ఇష్టం. సౌండ్ తక్కువ. చల్లని పిల్లగాలులు, చక్కగా విచ్చిన పూలు, కెంపుతో నుల్ల సమాడు ఆకాశమా, వ్యూహంలంజను పక్షు సంతతులు, మెల్లగా మింటదారు చిరుమేఘము. అయ్యపరాత్రి వెనుక రాజిల్లెడు సూర్యబింబము వచింపగ శక్యమే, సంధ్య సంపదల్ ఇది ఎక్కడిది రాగం? బంద్ చెయ్యి. సంగీతం తెచ్చి అనుకుంటారా మీరు? ఇదే రాగం ఎట్లుంటుందో మీరు ఊర్లో. లేకుంటే భక్తయోగ పధన్యాసి వారణాసి బింప్లస్ భవదురి దశాద్రవకరాసి వారణా స్వర్ణదీ తట సంవాసి వారణా
అని పాడతాం. ఇది బింప్లెస్ సంగీతం అన్నారా మీరు? బాబు మా ఊరికి పోయినా, మరి బింప్లెస్ ఎట్లా తెలవాలి, నీకెట్లొచ్చు అన్నాడు. నాకెట్లొచ్చు? గుర్రం ఎక్కడ బాజేరా రామా గుర్తు తెలియకపా అరే ఇది బింప్లెస్ అంటే నాకు తెలియదు, మా ఊళ్ళో తెలుసు. అది తెలియదు. అయితే కన్నులతో చూసేది ఆ రైమాన్ నాకు తెలియదు, కానీ దానికంటే ముందే నాకు తెలుసు అని చెప్పి నేను. మరి ఎవరు చెప్తారు ఇది? ఈ రాగాలు ఎక్కడి నుంచి వస్తాయి? చిన్న మీరు ఓపికతో ఉండరు, ఎక్కువ టైం తీసుకోను. మావాడు ఇంతేనన్నాడు శ్యామ. రాణి వాస భోగ భాగ్యంబులకు దేవి ఎట్లు నడవగలవు దేవి? ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన సలలిత ఆరామ సీమలనే కానీ సూపరు గురుగారు. ఏనాడు తల చూపితీవి ప్రచండపు దండకు అలగు మాణిక్య కాంతులక గాని చెవి చేర్చితీవి క్రూరము గరుతుల్ లీలాసు కాలాప పాలిగాని ఏనాడు చవి చూసితీవి కందమూలముల్ సరసరాజాన్న భోజనమే కానీ కటకగా అకట ఎన్నగరిగితివి బుత్కట దినేశ కరకిరణ జాల తప్త కరిక శిలాద్రి కటక గమన శ్రమభూతపు చెట్టుల చింత నన్ను వరించుట చేసి ఈనాడే కానీ ఇది శ్యామ్ అన్నాడు. ఈ రాగం నీకెట్లా పట్టిందన్నాడు. ఏముంది మాతానా? బృందావనమది అందరిది. మరి ఇదెప్పుడు విన్నావు? నీకు రేడియో లేదుగా. రేడియో లేదు కానీ మా చిన్నాయన మా తాత ముత్తాత కాడ నుంచి పోతన్నా దున్న పోతన్నా దాన్ని కొన్న పొలమే అరక గడితే పోతన్నా ఇది అడిగే ఎదు ఓరన్నా కుడితి ఓసితే పోతన్నా ఇది. అట్లా ఈ పాటలన్నీ మాకు మ్యూజిక్ యూనివర్సల్ లాంగ్వేజ్ అనే భాష ఇంగ్లీష్ నాకు తెలుగు అర్థం, కానీ మ్యూజిక్ అనేది విశ్వజనీయమైన లక్షణమే అది. అది ఏ భాష, ఏ కథ, తెల్లోడా, తెలుగుడా, తుర్కుల్లా, అల్లా, అక్బరా,
రాముడా, కృష్ణుడా, క్రీస్తా, మతాల, రాజ్యాల గదు సంగీత సాహిత్యాలను, సంగీత సాహిత్య సమలంకృతి ఆ మహాత్ముడు ఎందుకు రాశాడో కానీ తెలుగు సాహిత్యంలో ఆ దశ మొదలైంది కాసిం గారి ద్వారా. అది కర్ణాటకలో వస్తాం మనం. కర్ణాటకలో యక్షగానాన్ని, గిరీష్ కర్నాడు తలదా నాటకాన్ని, తర్వాత శివరామ కారంత్ కానీ, పద్యం కానీ, కంబార కానీ, ఇక్కడ అది నేను కర్ణాటక పోతే నాకు జుగల్బంది ఇదే ఉంటుంది. అడవి ఇవన్నీ వాడుతున్నాడు. ఆ సిద్ధప్ప మహాగాయకుడు, ఎంతో జుగల్బంది పెట్టిండ్రు. అమ్మ నా భయపడ్డా. కానీ మొదలు పెట్టాం, ఇట్లాంటి మహానాయకులు పెట్టిండ్రు, దాంచినాం ఎట్ట సంగీతం అట్లా. అయితే మీకు ఆ పెడుతూ ఉపన్యాసం లేకుండా మీకు చెప్తా, ఒక పాటతో మొదలుపెట్టి ఈ సంగీతానికి సంబంధించిన పాట మన జానపదం ఏందని. కంచెరేగి తీపి ఓలే కోరసలా కంచెరేగి తీపి ఓలే లత్సువమ్మో నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మా, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మా, కంచెరేగి తీపి ఓలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మా. మంచ ఎక్కి కేక వెడితే మంచ ఎవరు నేర్పింది? ఇప్పుడు మంచ ఎక్కి కేక పెడితే మంచాలు కంచాలని ఎప్పుడో నేను చాలా ఎందుకు రాసినట్టే జీవితం నేర్పింది నాకు. కవి మంచ ఎక్కి కంచి మేకలు ప్రాస అంతే ప్రాసలు ఎవరు చెప్పలే మాకు. చదువుకున్నాం కానీ చదివిన తర్వాత అమ్మాయి మనం తెలియకుండా వేసినందుకంత బాధ్యనం, తెలిసి చేసినాం అనుకో అస్సలు రాయపోతుంటుంది, గుర్తుపెట్టుకోండి. మంచ ఎక్కి కేక వెడితే కంచి మేకలు చుట్టూ చేరును, కంచి మేకలు చుట్టూ చేరును, కంచి మేకలు చుట్టూ చేరును. నీ అల్లరిని ఆలేగ దూడలు ఒళ్ళెకొచ్చి ఒదిగిపోవును, ఒళ్ళెకొచ్చి ఒదిగిపోవును. పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో, నువ్వు పాట వాడితే పూత వడుతుంది లచ్చువమ్మో, కంచెరేగి తీపి ఓలే లచ్చువమ్మో, కంఠమెంత మధురమేవో లచ్చువమ్మా, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మా. ఇన్నరు కదా కొంచెం ఒక చరం పడుతుంది ఎక్కువ. నీ కాలి అందెల సవ్వడికి తావేళ్ళు ఇసుకల గంతులేస్తవి, ప్రజా సాహిత్యానికి విప్లవ సాహిత్యానికి కరుణ ఉండదన్నమాట తప్పు. కరుణనే సాహిత్యానికి పాదు. నీ కాలి అందెల సవ్వడికి పులి కాదు, నడవని వైరుధ్యం గతి తరకం, తావేళ్ళు ఇసుకల గంతులేస్తవి, జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి, దారిలో పల్లేరు ముల్లే, దారిలో పల్లేరు ముల్లే లచ్చువమ్మో.
కాలు మోపితే మల్లెలైతవి లచువమ్మ కంచెరేగి తీపి పోలే లచువమ్మ కంఠమెంత మధురమే లచువమ్మ అయితే ఈ కోడి కూతకు ముందు లేవడం అవన్నీ విన్నర్ పాట మొత్తం మిమ్మల్ని ఎసుకుంటే టైం ఎంత ఉంటుందో తెలియదు. నాకేమో తెల్లారి దగ్గర అసలు టైం ఇది నాది. ఎందుకంటే విషు కలవర ఉన్నాడు, ఆ హరీందర్ ఉన్నాడు. ఇప్పుడు ఏం కావాలన్నా విధమని ముందే చెప్పిన వాళ్ళకు. ఇప్పుడు మొదలైతే అసలు యాక్చువల్గా ఇప్పుడు మన మన పాట అంటే ఊరికనే కాదు. లా లా బ్రహ్మగారు ఏమన్నాడు? తాగరా సిద్ధ తాగరా చెప్పిండు. సూపి గురువు లా పిలాదే సాకియా పైమాన్ పైమానికే బాద్. మరి ఏం తాగుతున్నాం మనం అంటే, మాకు మీ యొక్క అద్భుతమైన ఈ రాత్రి ఇలాంటి పిల్లలు మీ కడుపులో పుట్టాలనిపిస్తుంది. అంత మంచి పిల్లలు మీరు. ఎందుకంటే నేను చెడిపోయింది అనుకుంటా, మాకు తెలియక ప్రపంచం తడిపోయింది. వీళ్ళకు అమ్మని కమ్మని దెబ్బ హృదయం గుంజి 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 అందులో లేరు మీరు. ఎంత అదృష్టం, ఎంత భాగ్యం, ఎంత ఎంత ఆవేదన ఉంది మీ కడుపుల్లో. మీలో ఎంత జ్ఞానం ఉంది, మీలో ఎంత కలయిక ఉంది. 100 పూలు వికసించాలి, 1000 భావాలు కర్షించాలి. భావాల భిన్నత్వం ఉండాలి కాదనం, కానీ దయ మాత్రం పోవద్దు, కరుణ పోవద్దు. ఒక మాట చెప్పినారు ఈ సందర్భం చెప్తా. కోవెల సుప్రసన్నాచార్య మాట మళ్ళీ చెప్తా. ఆయన ఏ భావజాలం నాకు తెలియదు. నీవే భావజాలమని నమ్ముకో, ఏ రాజకీయ అభిప్రాయం అని వండుకో, కానీ నీ అంతరంగం పరతంత్రం కావద్దు, వివేకం మర్చిపోవద్దు. ఏది మంచో ఏది చెడో నీవు విస్మరిస్తే నీవు సమాజానికి చాలా చెడు చేసిన వాడవుతావు. ఏ భావజాలమైనా సరే. అదే వివేకంతో ఉన్న మా కాసిం ఈరోజు ఈ సభ జరుపుతూ ఉన్నాడు. నేను మీకు పాటలు నేను అన్న ఇంకంత కవిత్వం మరీ గాఢం కదా, ఊరికి పోతే ఊర్లో ఎట్టుంది అయిపోయింది. ఇంత గాఢత్వం అంటే మా విషయాన్ని అంటాడు. ఇదేంటంటే అరే ఎందుకులే ఊర్లో బాగా బ్రహ్మాండంగా, ఊర్లో ఇంత గాఢం లేదు. ఊర్లో ఏముంది, ఊళ్ళో ఏముంటుండే మా చిన్నప్పుడు. మీకేమది 16 ఏళ్ళు దాటక ముందే పాత గోడలు దుంకుడు, తడికెళ్ళేపుడు, కాళ్ళు చేతులు దెబ్బలతోని, కాళ్ళు చేతులు దెబ్బలు తాకితే కనపడకుండా తల్లిదండ్రికి ఆ పూట ఇంటికి రాకపోయేది. మీకు 30 ఏళ్ళు దాటినవి, కొలువు లేదు, పెళ్ళి లేదు. ముప్పై ఏళ్ళు దాటి అక్కడక్కడ తెల్ల జుట్టు, అద్దం మీద మీకే ఒట్టు. యాళ్ళ పూట తినక పొట్ట, యాళ్ళ పూట తినక పొట్ట, నెత్తి మీద హైవే గుట్ట. ఇదేందిరా ఈ జీవితాన్ని ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇదంతా ఎందుకని మరి ఏం కావాలంటే మంచిగా కాస్త ఆనందం ఉండాలని మా జీవితంలో మేము అట్టినప్పుడు ఒక ఆమె ఎత్తుకొని వస్తుండే, ఇట్లా పోతుంటే పెసరకంది పొరక, పెసరకంది పొరక. ఈ ప్లాన్ పని చెప్పా నా పెసరకంది పొరక దుసరి తీగల పొనక, పెసరకంది పొరక దుసరి తీగల పొనక,
తల పైన మోసుకొని వెలది వేగపు నడక నడువంపులే తొలక నాగులా తలపింప ఆ నడుము నాగు పొరపడి తన వెంట కదిలే నెమలి జంట నెమలి జంట పొరపడి తమ వెంట కదిలే నెమలి జంట. ఎలాంటి ఆనందం ఉండేది. అరచేతి చందము ఆకులే గంధము ఒగరు పరిమళ గంధము మోదుగు పూసితే వనమెల్ల సింధూరము. మోదుగు పూస్తే వసంతం. ఆ మోదుగు ఉపవాసి అయి గాఢ తపములో మునిగిన హఠయోగిని మేనులా మోదుగుమాను. అక్కమాదేవి, అల్లమా ప్రభు, దాసమయ్య, మన మెజా వీరబ్రహ్మం, కబీర్, నామదేవ్, తుకారం, అల్లమా ప్రభు, అక్కమాదేవి ఇలాంటి ఒక ఉపవాసి అయి గాఢ తపములో మునిగిన హఠయోగిని మేనులా మోదుగమాను. ఆ మోదుగా ఎంత పావనం ఉంటది. ఆకాశమును తన జపముచే సూపీలు చేతులెత్తిన విధము, జపముచే సూపీలు చేతులెత్తిన ఉపమానముతో మర్రి ఆకు పోల్చగవచ్చు. అట్టి మర్రి పైకి, అట్టి మర్రి మీదికి, ఎత్తైన మర్రి మీదికెళ్ళి కూసుంటది. ఏంది? కొంగ. పసిడి పల్లెములోన పాయసము వండుకొచ్చి, పసిడి పల్లెములోన పరమాన్నము పాయసము వండుకొచ్చి, పాయసము వండుకొచ్చి, పాయసము వండుకొచ్చి, పసిడి పల్లెములోన పరమాన్నం వండుకొచ్చి, పసిడి పల్లెములోన పరమాన్నం వండుకొచ్చి, పరమాన్నం వండుకొచ్చి, పరమాన్నం వండుకొచ్చి. దేవునికి వెడితే ఈ బంగారు పల్లెమొద్దు, బంగారు పల్లెమొద్దు, ఇస్తరాకు కావాలని అట్లా పావనమైన మర్రి, ఎత్తైన మర్రి మీదికెళ్ళి కూసుంటావు. ఎంగిలి సేపాముళ్ళు మర్రి మీద వదులుతావు. ఎప్పుడైనా మర్రి నిన్ను ఏలెత్తి చూపిందా? 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 గాలిలోన ఈదుకుంటూ కొంగమ్మ పిల్లలు అడుగుతుండు, పాలంట పోసిపోవే కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ. గాలిలో ఈదుకుంటూ గంగ వైపు ఉరుకుతున్న కొంగమ్మ, పేరంట రాసిపోవే కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ. ఎత్తైన మర్రి మీదికెళ్ళి కూసుంటావు. ఎంత ఎర్రగుంటా వెంకరెడ్డి, ఒక్కసారి చూసుకోడు. మనదేమో నల్ల బంగారు, ఆయన రెడ్డి, మనం దళితుడం. కానీ డప్పు కొడతాడు, పాట పాడతాడు, కులం పట్టించుకోడు. అది భారతీయత, అది భారతీయత అంటే. చెప్తా వస్తున్నాను అన్ని. మీరు అయినా మిమ్మల్ని వదిలిపెట్టాను నేను. ఆగు. ఎత్తైన అంటే ఎందుకు చెప్తా అంటే ఇక్కడ మడుగుల్ల మునిగిన కొట్టదు, ఇప్పుడు కొట్టదు, ఏం కొట్టకని. మడుగుల్ల మునిగిన మైలంటాదు నీకు, వంపుల్ల తిరిగిన ఒండు బురుదంటదు,
వెండి తీగలతో 2 రెక్కలు ఏ దేవతల్లే మాసిపోని తను ఉన్న కొంగమ్మ క్షణమైన చూసుకొని మురిసిపోవు కొంగమ్మ. ఆ యాక్టర్లు టీవీ షోలో అంటే ఇట్లా కొంగ కంటే తెల్లగుండు రావా వాళ్ళు. ఓ ఇట్లా 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 ముసుగండ జర్ర ఎండకంటే ఏటి అలల మీద ఎగిరెగిరి అలిసిపోయి ఏటి అలల మీద ఎగిరెగిరి అలిసిపోయి ఏటి అలల మీద ఎగిరెగిరి అలిసిపోయి ఎత్తైన మర్రి మీదికెళ్ళి కూసుంటావు. చెరువంచు బురదలో చేపలను వేటాడి నల్ల తుమ్మ మీదెక్కి మెల్లంగా ఒదుగుతావు. ఎత్తు మర్రైనా నల్ల తుమ్మైనా ఇంత కొమ్మ ఉంటే కొలువుంటావు కొంగమ్మ. మాకేమో గోడలెత్తు ఉండాలే, సీమలు రాకుండాలే, పెనిసింగులుండాలే, కంచెలు ఉండాలే, మనిషి మనిషి మధ్యలో మమతలు తెగిపోవాలే. నీకున్న ప్రేమ మాకు కొంగమ్మ ఎందుకు తెగిపోయేనమ్మా కొంగమ్మ. గాలిలో ఈదుకుంటూ కొంగమ్మ పాలంతా పోసిపోవే కొంగమ్మ, గొరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, గొరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ. ఒంటి కాలు మీద నిలిసి ఒడుపుతో సేపను బట్టి గూటిలోని బిడ్డ కొరకు నోట గరుసుకొని పోతే దొంగ కొంగ జపమని నిందలంట గట్టె నరుడు. ఏలేడంత పొట్ట మీద ఏలేడంత పొట్ట మీద ఏలడంత పొట్ట మీద కొంగమ్మ ఎందుకమ్మా అంత నిండా ఏలడంత పొట్ట మీద ఎందుకురా అంత నింద. నరుడు దప్ప పుడమిలోన కొంగమ్మ ఏ జీవి కపట మెరుగదమ్మా కొంగమ్మ. నరుడు దప్ప పుడమిలోన కొంగమ్మ ఏ జీవి కపట మెరుగదమ్మా అట్లా ఇవన్నీ మారే ప్రపంచం గొప్ప ఉన్నతమైన సమాజం రావాలా. ఎవరు చనిపోయినా ఏడిసి ఇట్ల మంది మీ కళ్ళు ఒక్క చుక్కరానయ్యా చెడ్డు తండ్రి వారు ఏమి చేయించున్నారో వారి క్రీస్తు కొటేషన్ అవసరం లేదు. రమణ మహర్షి తన నింటున్న శరీరంలో పురుగులను మందులు ఇస్తుంటే ఆ పురుగులు ఎట్లా బతకాలని బాధపడే తత్వం అవసరం లేదు. కానీ మీకు శాత కాదు. కానీ ఎవడైనా తప్పో తెలిస్తే రాజ్యం కిరాతకంగా మనుషులను బలి తీసుకుంటున్నప్పుడు మృత్యు ఋతువు రావద్దు. మనుషుల పట్ల కాసింత కన్నీరు గార్చండి. ఈ రాజ్యానికి అది ఏ రాజ్యమైన రక్త మాంస మూత్ర పురీషముల పాత్ర మేలు శాశ్వతం కానివాడు. భూమి అంతా నా సొంతమైతదని భూదాహముతో ఎగురుతున్నవురా. అన్నింటినీ అణిచిపెడతానని అహం రెచ్చి నువ్వు రెచ్చిపోతావా. ఎందరు పుట్టిరి భూమిలో ఎందరు ఏలిరి నేతలు, ఎందరు పుట్టిరి భూమిలో ఎందరు ఏలిరి నేతలు. నీ పందెము గెలిచిన గెలవకపోయిన చరిత్ర పెంట కుప్పల పురుగువు. హింసను నమ్మిన
ఆధిపత్యపు ఈ రాజ్యము నేడ పూసిన పూలకు దోసి లొగ్గుదము, పూసిన పూలకు దోసి లొగ్గుదము, వాసిగా పరిమళమంపునురా. కోసి మెడలో వేసుక తిరిగితే పూసిన పూలకు దోసి లొగ్గుతవా, ఒగ్గకపోయిన సరే కానీ కోసి మెడలో వేసుక తిరిగితే వాడి తాడై మిగులునురా. అవి ఏ నాటికైనా గది నీ మెడకు చుట్టుకునే పామవురా. నీడల ఊడల ఉయ్యాలూగిన, నీడల ఊడల ఉయ్యాలూగే పసితనమెంతో మురిపెమురా. మేడల వ్రతముల మేడల మేడల గద్దెల విర్రవీగటి నీ అతిశయమే నీ పతనమురా. మేడల గద్దెల విర్రవీగ నీ అతిశయమే నీ పతనమురా. కవులను రాజ్యము లెత్తకపోతే కవిత వెలగదని అనుకోకు. కవితల రసనిస్తుంటే సాలురా, కవితల రసనిస్తుంటే తాలురా. కాశీనే కాలము తోరణము, భూమంతా నా సొంతమైతదని భూదాహముతో ఎదురు చూడకురా. నీవే భూమిలకెప్పుడొస్తావని భూమి ఎదురు చూస్తున్నదిరా. ఓకే, గోరటి వెంకన్న గంట సేపు పాడారు. ఆయన వయస్సు అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే ఓకే, ఎందుకంటే ఇప్పటికే టైం గంట చాలు, ఎక్కువ మంది నేను ధర్మం కాదు అది. నీ మీద మంచి నేను అంటే నిజం అతిశక్తి కాదు అన్నాయని నా మనసు నుంచి అన్న గుర్తుపెట్టుకో. బాబు ఏమో నా వెర్రితనం తెల్లారి దగ్గర ఇప్పుడు ఇక్కడ పాట కట్టి కూడా పాలగనని మీ ప్రేమ చాలు. ఇంత టైం నాకు ఇవ్వడం అనేది నేను కూడా క్రమశిక్షణ ఉల్లంఘించకూడదు. నేను అసలు కాసిన రాకపోతే మా అన్న రాలేదంటాడు పెద్ద ఆయన ఆచార్య. మళ్ళీ నిజం కూడా గౌరవం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, ఆ ప్రేమ మాకున్నది. నేను ఇక్కడ తప్పు జరిగినా కడుపులో దాచుకున్న నా మిత్రుడు, అందుకని వచ్చిన మీకోసం కొంచెం 2 చరణాలు పడతా, ఇంకా వేరే లేకండి. గల్లీ గల్లీ చిన్నది, గల్లీ ఎక్కువ పైన వద్దు. మా మాస్టర్ గారు సుత్తి తక్కువ వేసుకో. మాస్టర్ గారు 2 ఇంకా 2 1.5 వేసుకో. గల్లీ గరీబోళ్ళ కథ పెద్ద, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నయ్యో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నయ్యో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నయ్యో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నలో. గల్లీ చిన్నది ఆ ఇండ్ల కన్నా మేలురా, ఆ ఇండ్ల కన్నా మేలురా పలకునామ బండురా. ఇండ్ల కన్నా మేలురా పలకునామ బండురా, అవి పాత రైలు డబ్బాలో పడావున్న ఎందిరో. గల్లీ వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నలో.
కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా, కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా, వీళ్ళ నల్ల పైపుతోని వియ్యమందుకుంటదో ఆ ఇళ్ళ కన్న మేలురా, ఆ పలకునామ బండ్లురా, అవి పాత రైలు డబ్బాలోనే పడా ఉన్నవేందిరో గల్లీ ఎత్తు మనిషి సుట్టమై కాశీ ఎత్తుంటాడు, కమలాకర్ శర్మ సార్ కూడా ఎత్తుంటాడు. ఎత్తు మనిషి సుట్టమై కొత్త వింటికొస్తెరా, పైన కడుప పనకు తగిలి నెత్తి బొప్పి గడుతుందో దర్వాజలిరుగు దగ్గర జరిపి కట్టుకుంటారా, జరలావుగున్న కోడి పుంజు దూర సంశయిస్తుందా, కళ్ళుతుకున్న మెల్లమ్మ గూడి వాళ్ళ ఇంటిలో ప్యానుంటది, విమానపు మోతుంటది, ఆ సప్పుడొచ్చ డొక్కు ప్యాను ఎప్పుడు పడుతుందో వాళ్ళ చేతికి వాచున్నది, సెల్లులరిగి ఉన్నవి, టైమెంతని అడిగినప్పుడు తలలు తిరుగుతున్నాయి. సెకండ్ హ్యాండ్ టీవీరా, ఎంత పుణ్యాత్ములయ్యా. ఒక ప్రజల గురించి రాసే పాటనట్లా నేను అనుకుంటా సార్ లాంటి వాళ్ళు, యాకూబు లాంటి వాళ్ళు కాసిం గారి కోసం అనంత కాంతి పుంజములు తొలగించి నింగిరేడంతరం వెలుగు పూర్ణేలకు వాడు సగల తేలు చుట్టూ పగలు రాత్రి అని రాస్తుంటా నేను. కానీ అది కాదు, ఇట్లా ప్రజల సెకండ్ హ్యాండ్ టీవీ రా, దాని శబ్దం ఎంత హింసరా. లాస్ట్లా లోటల రాళ్ళేసినట్లు లొడలొడవి, పనికి రాని ప్యాన్లురా, పాత సీడీ ప్లేయర్లను, పాత కంప్యూటర్లను బాగు చేసటోని బతుకు బలచిత్రంగున్నదో. రిపేరుకిచ్చేదే తప్ప రిటర్ను ఎవడు తీసుకపోక సుట్టు వేసుకొని వాడు స్క్రూలు ఇప్పుతుంటాడో వాడు 3 జాన్ల పోరడు, వాని బాధలేమో బారెడు, వాడు శేషదంద సారెడు, వానికెట్ల నిండు జానెడు, ఎడుమ సేతులెదురు బొంగు వాని కన్న ఎత్తురా,
దాని కడ్డమున్న వెదురు చుట్టూ అమ్ముకునే మాలురా, గాలి ఊదే బుంగలు, రిబ్బెను పిన్నీసలు, ఆ పిన్నీసలు ఎన్నెమ్మితే కన్నీరు ఆగురో. జీవితమే ఒక విషాద గాథాయే, మా జీవితమే సాటి మనుషులు ఆకలితో చంపి రాజ్యాంత్య నరకం ధ్రువమన్న రాజుల మత్తులు వారి సేవ నరకపాయంబు వారొచ్చు ఛత్రంత యాన తిరగభూషాదులు వేదా దుఃఖ బీజంబులని. మెజార్టీ ప్రజలందరూ చెడును సపోర్ట్ చేస్తే సత్యం కాదు, సత్యం అనేది ఒక్కడు చేసిన సత్యం సత్యమే. అయిపోయింది పాట, ఏం పోను నేను. చిన్న పిల్లల బతుకది, గాలి పంపు ఇనుపటెంకి ఏం బతుకులు. ఏం ఈనాటికి ఒకడేం అమెరికాలో ఉన్న బాగుండ్రు, నేను కూడా బాగానే ఉన్నా. ఏం బాగా మన బతుకు బాగుంది కానీ బాగు కాదు. నీ సాటి దుఃఖాన్ని పంచుతుంటే మాట్లాడని మౌనపు సౌఖ్యం అది సౌఖ్యం కాదు. ఇది ఈ నేల రామానంద తీర్థ కావచ్చు, సుందరయ్య గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయాన్వితమైన స్వభావం ఉండాలి. కవులు తయారు చేసిన దయను, రాజకీయాలు కాదు. కోరి కోరి వారముల కూర కూర తెచ్చుకుంటారు, కొబ్బరి గసాలు నూరి మసాలా దట్టిస్తారు. కొత్తిమీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి, వాడు శరత్గాడు కనపడతలేడు కానీ 2 గంటలకు వస్తే కూడా కొత్తిమీర తెచ్చి పుదీనా తెచ్చి చికెన్ వండి పెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో తిప్పిండు. వాడు కంచెరైపోడు, వానికే కలుస్తాడు. అంటే చారగొండ వెంకట కాశీ మిత్రులు వాళ్ళంతా కొత్తిమీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరిస్తారు. గరం మసాలా ఎంతో వేసి ఘాటు పొగలు లేపిన పక్కనేమో విశ్వేశ్వరు పంపలేదు ఇండియన్ గాని మందు తెచ్చిపెట్టి ఇదేమో అమెరికా మందు అంటాడు. జానివాకరు మందు లేబులు, దానికి ఎంతో లేబులు కనువిందు. పట్టి చూస్తే లోన పట్టపు రానంత మెతక, పట్టపు రాను నునుపు. లేబులైతే జానివాకరున్నది గాని లోపలున్నదేమో ఆడ దూరిపేట మాలే. ఆ మందు ఎక్కడుంటది, ఈ కోడి ఉడుకుతుంటది. గరం మసాలా ఎంతో వేసి ఘాటు పొగలు లేపిన మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో. Let's
సాహిత్యం మాత్రమే జీవితం కాదు, విషాదం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ మూడింటిని పట్టుకునే శక్తి సాహిత్యానికి ఉంటుంది. అది గోరటి వెంకన్న పాటకుంటుంది. ఆయన పాటలో మీరు పదాలలో ఉండే శబ్ద లాలిత్యం చూశారు, విన్నారు. కానీ ఆ పదాలలో దాగి ఉన్న విషాదాన్ని కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆ గల్లీ, అక్కడుండే దుఃఖం, ఆ దండకారణ్యం, అక్కడ పారే నెత్తురు, ఇది ఒక క్రమం, పేదరికం, ఇవన్నీ కూడా మన దృష్టిలో ఉండాలి. ఈ తెలుగు లిటరరీ కాంగ్రెస్ తెలుగు డిపార్ట్మెంట్ తరపున నిర్వహిస్తున్న ఈ కాంగ్రెస్ 2 రోజులుగా ఇది 2వది విజయవంతం అయ్యింది.